అప్పుడే నీలకంఠంని హాస్పిటల్కి తీసుకెళ్తున్న వాళ్ళని చూసి వాడికి ఇప్పుడప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు, పక్కన పడేయండి అన్నాడు వాళ్ళను చూస్తూ చిరాగ్గా. సాయికి ఉన్న బలుపును చూస్తూ ఇంకా చేసేదేం లేక అతని పక్కనే ఉన్న టేబుల్ మీద పడుకోబెడుతుంటే అక్కడ కాదు కింద అన్నాడు. కింద పడేశారు. అతన్ని అలా చూస్తున్న అక్కడి వాడవాళ్ళ కళ్ళలో చెప్పలేని ఆనందం. వాడికి తగిన సాక్షి జరిగిందని సంతోషంతో వెలుగుతున్న వారి మొహాలు సాయి చూపుని దాటిపోలేదు. అప్పుడే అర్థమైంది అతనికి నీలకంఠం వల్ల వాళ్ళు సఫర్ అయిన వాళ్ళే అని. అయినా అందరి ముందు మాట్లాడటం ఇష్టం లేక వెంటనే తన పిఏని మేనేజర్ని పిలిచాడు. వాళ్ళు సాయి కోసం వెయిట్ చేస్తూ ఇంకా అక్కడే ఉండటంతో సాయి పిలిచేసరికి వెంటనే అలర్ట్ అయ్యి పరుగున వెళ్ళి అతని ముందు నిల్చున్నారు. 2 నిమిషాల్లో ఆ హోటల్లో పనిచేసే స్టాఫ్ మొత్తం తన ముందు ఉండాలని సీరియస్ వార్నింగ్ ఇస్తూ రిసెప్షన్ డెస్క్ మీద కూర్చుంటాడు. అప్పటికే అక్కడ జరిగిన విధ్వంసం అందరికీ తెలిసిపోవడంతో మొత్తం అంతా వచ్చి నిలబడతారు. అందరినీ చూస్తూ మేనేజర్తో గంటలో ఈ హోటల్ నా హ్యాండ్ ఓవర్ అవ్వాలి అన్నాడు సీరియస్గా. అందరితో పాటు మేనేజర్ కూడా షాక్ అయితే దీని ఓనర్ ఎవరు ఏంటి అన్నది నాకు అనవసరం, విత్ ఎనీ కాస్ట్ అవసరమైతే డబుల్ త్రిబుల్ పేమెంట్తో దీన్ని కొనేట్టుగా పేపర్స్ రెడీ చేసి నా దగ్గరికి తీసుకురా అని మేనేజర్కి ఆర్డర్ చేసి ఇందాక నీలకంఠంకి మర్దన జరిగిన రూమ్కి వెళ్తాడు సాయి. మేనేజర్ అక్కడే ఉన్న సీనియర్ చెఫ్ ద్వారా ఓనర్ ఎవరో తెలుసుకొని అకౌంటెంట్ని డీటెయిల్స్ తెమ్మని మొత్తం వివరాలని రాబట్టే పనిలో బిజీ అవుతాడు సాయి మేనేజర్. అయితే ఇంకా హోటల్ ఓనర్ సాయి అని, ఇకపై నీలకంఠం అనే రాక్షసుడు అక్కడ ఉండడని తెలిసిన లేడీస్ మొహాలు నిండుగా నవ్వుతుంటాయి. నీలకంఠం రూమ్కి వచ్చిన సాయికి అక్కడ శైలుకి సంబంధించిన వస్తువు ఇయర్ రింగ్స్ పడిపోవడం ఇంతకు ముందు చూసిన సాయి దానికోసం వస్తాడు. కింద పడి ఉన్న దాన్ని తీసుకుంటుండగా బెడ్ పక్కనే ఉన్న డ్రా ఓపెన్గా ఉండటం చూస్తూ ఏవో పేపర్స్లా కనబడేసరికి ఏంటని తీసి చూస్తాడు. అవి నీలకంఠం ఫోర్జరీ చేసి తనకు అనుకూలంగా రాసుకున్న అగ్రిమెంట్ పేపర్స్. వాటిని చూస్తున్న సాయి కళ్ళు ఎర్రగా మారుతుంటే లాస్ట్గా ఉన్న పేపర్లో శైలజ సంతకం చూసి దానిలో ఉన్న మ్యాటర్ చదువుతుంటే అతని రక్తం సలసలా కాగుతుంది. అయితే ఆ పేపర్స్లో ఫోర్జరీ సైన్ అని డౌట్ రాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేసిన నీలకంఠం అవి ఒరిజినల్ సైన్స్ లానే చేసిన అతని నీచమైన బుద్ధిని సాయి కూడా కనిపెట్టలేక నీలకంఠం చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. డబ్బు అవసరమయ్యి అది తీసుకుని తీర్చలేకపోయిన ఆడవాళ్లతో తను బెడ్ షేర్ చేసుకునే విషయం అంతా చెప్పిన నీలకంఠం మాటలు ఇప్పుడు ఆ కాగితాలు నిజమని చెప్తున్నట్టుగా ఉంటే అది శైలు సైన్ అని తన రికార్డుల్లో ఉన్న ఆమె రైటింగ్ గుర్తుకు వచ్చి కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి సాయికి. డబ్బుల కోసం శైలు సంతకం పెడితే అది తన స్వార్థం కోరిక కోసం నీలకంఠం పన్నిన పన్నాగమని తెలుసుకోలేకపోయాడు సాయి. కారణం అతని కంటికి కనబడుతున్న శైలజ సంతకం అతని బ్రెయిన్ని అక్కడే ఆగిపోయేలా చేయడం. అప్పుడే శైలు తనకు డబ్బులు ఇవ్వడం, ఎక్కడివి అని అడిగితే ఆమె నీకనవసరం అని చెప్పిన సమాధానం అన్నీ ఒక రీల్ వేసుకొని అందులో శైలు క్యారెక్టర్ని తన వేలో ఆలోచించుకొని అప్పుడే ఆమె మీద ఏర్పడుతున్న మంచి అభిప్రాయాన్ని అక్కడే సమాధి చేస్తూ ఆ పేపర్ని పాకెట్లో పెట్టుకుని మిగతా పేపర్స్ని చించి డస్ట్బిన్లో పడేస్తూ శైలజ నిన్ను చాలా అమాయకంగా చూసి నిజమని నమ్మాను, బట్ అది రాంగ్ అని నిరూపించావు అని మనసులో ఆమె మీద కోపంతో వాల్కి బలంగా ఒక కిక్ ఇచ్చి బయటకు వస్తుండగా మేనేజర్ వచ్చి ఆ హోటల్ ఓనర్తో మాట్లాడి అతను ఓకే అనినట్టు చెప్తాడు. తర్వాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకునేసరికి లేట్ నైట్ అవుతుంది. హాస్పిటల్లో సుప్రియ ఉంటాను అంటున్నా వినకుండా వద్దని బలవంతంగా ఇంటికి పంపించేశాడు తమన్. తనే ఉన్నాడు శైలు దగ్గర. అప్పుడే స్పృహలోకి వచ్చిన శైలు కూర్చుని కునికి పాటలు తీస్తున్న తమన్ని చూసి అసలేం జరిగిందో గుర్తు వచ్చి చుట్టూ చూసింది. అది హాస్పిటల్ అని అర్థమవుతుంటే తమన్ని చూసి పిలవబోతూ అతని నిద్రను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మెల్లిగా లేచి కూర్చుంది. గొంతు ఎండిపోతుంటే పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగుతుండగా డోర్ ఓపెన్ చేసుకుని వస్తున్న సాయిని చూసింది. నేరుగా ఆమె ముందుకు వచ్చి ఒక్క క్షణం ఆమెను సూటిగా చూశాడు. థ్యాంక్స్ అంది మనస్ఫూర్తిగా నిర్మలమైన వదనంతో. కళ్ళు చిన్నవిగా చేసి చూస్తున్న సాయితో సేవ్ చేసావు కదా అంది వాడిపోయిన మొహంలో కృతజ్ఞతా భావం చూపిస్తూ. అతని మదిలో ఎక్కడో సందేహం, ఆమె అలా సంతకం చేసిందా అని. అంతలోనే అది తన సంతకమే అని మెదడులో అనుమానపు పురుగు తొలిచి వేయడంతో ఎంత డబ్బు తీసుకున్నావు వాడి దగ్గర అన్నాడు సీరియస్గా. తనేం విన్నదో అర్థం కాక ఏంటి అంది అయోమయంగా. తమన్ డీప్ స్లీప్లో ఉండటంతో వాళ్ళ కన్వే వినపడదు అతనికి. ఎంతకీ నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకున్నావు అడుగుతున్న సాయి ఫేస్ కోపంతో ఎర్రగా మారిపోయింది.
సాయి మర్యాదగా మాట్లాడు అంది వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. అంతే బెడ్ మీద ఉన్న ఆమె రెక్క పట్టుకుని లాక్కెళ్తున్నాడు బయటకు. సాయి లీవ్ మీ అంటూ కష్టంగా అరుస్తున్నా పట్టించుకోకుండా ఆమెను అలా లాక్కెళ్తూ పక్కనే ఉన్న పిఏతో బిల్ పే చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయి అని చెక్ మీద సైన్ చేసి ఇచ్చి ఇంకో చేతిలో ఉన్న శైలు హ్యాండ్ పట్టుకొని ఫాస్ట్గా కార్ దగ్గరకు తీసుకొచ్చి ఫ్రంట్ సీట్లోకి తోసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేశాడు. తలనొప్పితో మాట్లాడలేక గొంతు ఎండిపోతుంటే కళ్ళు తిరుగుతున్నాయి ఆమెకి. సాయి ప్లీజ్, మాట్లాడడానికి కూడా నాకు ఓపిక లేదు, నన్ను హాస్టల్లో దించు అంది బెల్లగా. సాయి మాట కూడా మాట్లాడకుండా అదే సీరియస్తో 10 నిమిషాల్లో రోడ్ సైడ్ కార్ ఆపి ఆమెను దిగమని చెప్పాడు. చుట్టూ ఎవరూ లేరు, అంతా చీకటి, అర్ధరాత్రి కావడం, అది ఆ టైంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో భయంగా చూసింది. దిగు గద్దిస్తూ అంటుంటే అతని గొంతులోని గరుకుతనం ఫేస్లో కనబడుతున్న కోపానికి జడిసి దిగింది. చేతిని పట్టుకుని తన ముందుకు లాగి ఆ పేపర్స్ తీసి ఆమె మొహం మీద విసిరాడు. అవేంటో తెలియక ఏంటి అని తీసుకుని చూసిన శైలు వాటిలోని ఒక్కో లైన్ చదువుతూ విస్తుపోయింది. నీలకంఠం ఆమెను తన పర్మనెంట్ కీప్గా ఉంచుకోవడానికి ఆమె అంగీకరిస్తున్నట్టుగా చేసిన తన సంతకం చూసి నిర్ఘాంతపోయింది. చదువుతున్న ఆమె గొంతు పట్టుకుని కార్ డోర్కి అదిమాడు గట్టిగా. పెద్ద పతివ్రతలా నా ముందు ఫోజ్ కొట్టావు, ఇదేనా నీ క్యారెక్టర్? కోపంతో కళ్ళెర చేస్తూ సూటిగా చూస్తూ అడిగాడు. సాయి ఇట్స్ హర్టింగ్, వదులు అంది బాధగా కన్నీళ్లతో. నాకు కూడా అన్నాడు గొంతుని వదిలి ఆమె ఎల్బో మీద పట్టుని బిగిస్తూ. గొంతు మీద ఎర్రగా తేలిన అతని చేతి గుర్తుకు నొప్పితో తడుముకుంటూ నీ చేత్తో చంపడానికా వాడి నుంచి కాపాడావు? కన్నీళ్లను తుడుచుకుంటూ దూరంగా జరుగుతూ చిన్నగా అంది. పట్టుకున్న మోచేతిని వదిలి కళ్ళలోకి చూస్తూ డబ్బులు ఇస్తే పడుకుంటానంటే ఎంత కావాలో అడుగు, పడేస్తా అంటూ ఆమె చున్నీ లాగేశాడు. సాయి అంటూ భయంతో ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా భుజం దగ్గర ఉన్న డ్రెస్ని తప్పిస్తుంటే కొట్టడానికి ఎత్తిన చేతిని పట్టుకొని వెనక్కి మడిచి ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. అయినా అతనిలో తగ్గని కోపం మొండితనంతో ఆమెను కార్ బ్యాక్ సీట్లో పడేస్తూ తన షర్ట్ విప్పేశాడు. అతని కళ్ళలో కనబడుతున్న రౌద్రానికి, మొహంలో కనబడుతున్న కోపానికి వణుకుతూ భయంతో అక్కడి నుండి తప్పించుకోవడానికి చూస్తుంటే లోపలికి వచ్చి కార్ లాక్ చేసి ఆమె పైన చేరుతుంటే నన్ను తాకితే ఇక్కడే ప్రాణం వదిలేస్తాను, 2 చేతులతో ఎదను కప్పుకుంటూ కోపంతో అరుస్తూ చెప్పింది. ఇంకొకటి పక్కన పడుకోవడానికి రెడీ అయ్యావు, మరి అప్పుడు చావలేదే? ఆమె చేతులను తన చేతులతో బంధించి చీట్కి బలంగా నొక్కి పెడుతూ ఇంచ్ దూరంలో ఆగి తీక్షణమైన చూపుతో అడిగాడు. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? నేనెందుకు అలా చేస్తాను? కేవలం మనీ తీసుకుంటున్నట్టు మాత్రమే సంతకం చేశాను, నేను అంతా చదివాను, అప్పుడు అలా ఏం లేదు ఆవేదనగా అంటున్న ఆమె కళ్ళలో నిజాయితీ కనబడుతుంటే అయితే ఇప్పుడు చెప్పు, ఎంత డబ్బు కావాలి నీకు? పడుకుంటావా నాతో అన్నాడు కళ్ళు చిన్నవిగా చేసి. ఆడదాని శరీరమే కావాలి కదా, మీ మగవాళ్లకు తన మనసుతో పని లేదు కదా, డబ్బు కోసం నీ కోరికలు తీర్చే మిషన్లా కనబడుతున్నానా? అసహ్యంగా చూసింది అతన్ని. నీలకంఠం అనిన మాటలే సాయి నోటి నుంచి వింటుంటే కంపరంగా అనిపించి తన శరీరాన్ని తాకుతున్న అతన్ని చిరాకుగా చూస్తూ లెగు మీద నుంచి అంది బాధగా. లేవను, ఐ వాంట్ యూ చెప్తున్న అతని షాకింగ్గా చూస్తుంటే ఆమెకు దగ్గరగా వచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నాకు నువ్వు మాత్రమే కావాలి, ఓన్లీ యూ, అది ఈ జన్మలో జరగదు, లెగు ముందు అంది విసుగ్గా. అతని పట్టు ముందు తను తేలిపోయింది. నన్ను కాదని నేను తప్ప ఇంకొకరు నిన్ను టచ్ చేస్తే ఆ చేయాలనుకున్న వాడిని నిన్ను ఇద్దరిని ఆ క్షణమే నరికి చంపేస్తా. ఆమె మెడ వంపుల్లో పెదవులు నిలుపుతూ సాఫ్ట్ వాయిస్తో అన్నాడు. బజార్ దాడి చేస్తున్నావు కదా నన్ను, భరించలేని దుఃఖాన్ని దిగమింగుకొని కష్టంగా అంది. ఏయ్, ఇంకోసారి ఆ మాట అన్నావంటే కోపంతో ఎర్రగా మారిన కళ్ళతో ఆమె బుగ్గలను గట్టిగా పట్టుకుని నొక్కుతూ అంటుంటే నువ్వు చేస్తున్న పనులకు నా మీద నాకే అసహ్యంగా ఉండి అనుమానం వస్తుంది అంది. ఇది నా హక్కు అంటున్న అతనితో ఎవరిచ్చారు నీకు నాతో ఇలా ఉండటానికి? ఆవేశంగా అరిచింది. నువ్వే అన్నాడు వేలితో ఆమె పెదవులపై రాస్తూ. ఆ చేతిని విసిరి కొడుతూ లీవ్ మీ అరిచింది గట్టిగా. సేవ్ మీ అని అడిగావు కదా, మర్చిపోయావా బేబీ? సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తా నిన్ను అన్నాడు ఆమె నుదుటి మీద పెదవులు ఆనించి గాయాన్ని సున్నితంగా ముద్దాడుతూ. అతని స్వచ్ఛమైన ముద్దుకి క్షణకాలం పరవశంగా అనిపించి మూసుకున్న కళ్ళను వెంటనే తెరిచి ప్రేమిస్తున్నావా నన్ను అని అడిగింది అనుమానంగా. కాదు, కోరుకుంటున్నా నిన్ను, ఐ లైక్ యువర్ అంటుంటే స్టాప్ ఇట్ అంది ఒళ్ళు మండుతుంటే. పొగరు చూపిస్తున్నావు కదా నా దగ్గర, అందుకే లైఫ్ లాంగ్ నిన్ను నా దగ్గరే ఉంచుకుంటానంటావు అంతే కదా అంది ముఖం చిట్లిస్తూ. నో నో, ఇల్లీగల్ రిలేషన్స్
లేదు నాకు, పెళ్లి చేసుకుంటా నిన్ను అన్నాడు సింపుల్గా. అప్పటికే అతని బరువు ఆమె మీద ఉండటంతో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, అలవాటు చేసుకో, తర్వాత మోయాల్సింది నువ్వే కదా అంటూ అదురుతున్న పెదవులను అందుకున్నాడు. చేతులను బంధించడంతో అస్సలు విడిపించుకోలేకపోతుంది తను. నార్మల్గా పెట్టిన ముద్దును ఫ్రెంచ్ కిస్గా మారుస్తూ ఆమె ఊపిరి భారాన్ని అమాంతం పెంచేశాడు. ఆమెను ఎటూ కదలనివ్వకుండా చేతులు బలంగా పెనవేసి అంతకంటే గాఢంగా ముద్దుని కొనసాగిస్తున్నాడు. మూసి ఉన్న కళ్ళ మాటున అనంతమైన బాధకు, ఆవేదనను అనుభవిస్తూ తన జీవితంలో తన అనుమతి లేకుండా, తన ఇష్టంతో పని లేకుండా జరుగుతున్న పరిణామాలకు మనసులో ప్రేమ అన్న మాటను సమూలంగా సమాధి చేసింది. ఆ క్షణం ఆమె మీద ప్రేమ లేదంటూ అతను చేస్తున్న పనులకు తన మీద తనకే అసహ్యం, తన జీవితం మీద తనకే విరక్తి, వైరాగ్యం వచ్చేశాయి. మనసులో భరించలేని ఆలోచనలకు కంటి కొసల నుంచి కన్నీటికి విముక్తి ఇచ్చింది. ఆలోచనల భారం తగ్గుతుందని ఎంతసేపు ప్రయత్నించినా అతను వదలకపోవడంతో నిస్సహాయంగా ఉండిపోయింది. చిత్రమైన భావన తనను కుదిపేస్తుండగా, యువర్ డామ్ లిప్స్ ఈజ్ సో హాట్ అండ్ సో స్వీట్ బేబీ. తడిచేరి మెరుస్తున్న ఆమె పెదవులపై మరొకసారి స్ట్రాంగ్ పెక్ ఇస్తూ కన్నీళ్లు కార్చిన కళ్ళ మీద చిరుముద్దులు ఇస్తూ అన్నాడు. మొహం పక్కకు పెడుతున్న ఆమె గడ్డానికి చిరుపంటి ఘాటుని ఇచ్చి ఇటు తెస్తూ కన్నీళ్లతో ఎర్రగా మారిన ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిన్ను తాకాలని ఎవడైనా చూస్తే ఆ క్షణమే వాడికి నా చేతుల్లో మూడుతుంది. అండ్ నువ్వు నన్ను కాకుండా ఎవరినైనా చూస్తే నా చేతుల్లో నీ చావు గ్యారంటీ అంటూ ఆమె ఎద మీద అదర సంతకం చేసి ఆమెపై నుంచి లేచి కారు నుంచి బయటకు దిగేశాడు. గుండె జల్లు మంది తనకి. అప్పటి వరకు లేని కంగారు, లాస్ట్గా చెప్పిన మాటలకు ఇచ్చిన ముద్దుకి చిరు చెమటలు పడుతున్నాయి. లేచి కూర్చుంది చెమటలు తుడుచుకుంటూ. ఆమె మీద ఇందాక తీసేసిన చున్నీ విసిరేస్తూ తన షర్ట్ వేసుకొని వచ్చి కార్ స్టార్ట్ చేస్తుంటే అక్కడ ఉండలేక దిగేసింది ఫాస్ట్గా. డాష్ బోర్డ్లో ఉన్న సిగరెట్ తీసుకుని వెలిగించి పఫ్ వదులుతూ చేతులు కట్టుకొని వెళ్తున్న శైలజాని చూస్తూ తన సిగరెట్ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పటి వరకు వాళ్ళకు కనబడకుండా దూరంగా ఉండి కనబడుతున్న వరకు వారి ఇద్దరి క్లోజ్డ్ మూమెంట్స్ని ఫోన్లో క్యాప్చర్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ కన్నింగా నవ్వుకున్నాడు సాగర్. అతని మేనమామ అయిన నీలకంఠంని సాయి చావగొట్టాడని తెలిసి హాస్పిటల్కి వస్తున్న అతనికి దారిలో రోడ్డు దగ్గర సాయి కోపంగా శైలు గొంతు పట్టుకోవడం చూసి అతను షాక్ అయ్యి వెంటనే కార్ని వాళ్ళకి దూరంగా ఆపేసి ఒక బండి పక్కన నిలబడి వాళ్ళని ఫోటోలు తీశాడు. వాళ్ళ కన్వే వినబడకపోతున్నా కార్ బయట కంటికి కనబడుతున్న దృశ్యాలను జాగ్రత్తగా ఫోన్లో బంధించి, సాయి, నీ వీక్నెస్ ఆ అమ్మాయి అని నీకు తెలుసో లేదో తెలియదు, కానీ నీతో పాటు నా మేనమామని హాస్పిటల్ పాలు చేసిన తన లైఫ్ కూడా నా చేతుల్లో పడి నలుగుతుంది చూడు అంటూ కసిగా నవ్వుతూ వెళ్ళిపోతాడు. కొంత దూరం నడిచిన శైలు ఇక ఓపిక లేక అక్కడే కూర్చుండిపోయింది. తన కళ్ళకు కనబడుతున్న ఆమె రూపాన్ని చూస్తూ ఖాళీ చేసిన సిగరెట్ని బయట పడేసి కార్ని ఆమె దగ్గరకు పోనించాడు. ఆలోచనల మధ్య బొమ్మలా కూర్చున్న తన ముందుకు వచ్చి కార్ హార్న్ని గట్టిగా నొక్కాడు. ఉరిమి చూసింది తనని. రెక్లెస్గా చూశాడు ఆమెని. లేచి వెళ్ళిపోతుంటే, ఈసారి కార్ని ఆపను, గుద్దేస్తాను అన్నాడు వార్నింగ్ ఇస్తూ. అయినా వినిపించేటట్టు నడుస్తుంటే చిర్రెత్తుకొచ్చిన అతను ఫాస్ట్గా దిగి ఆమె చేతిని పట్టుకొని కార్ బ్యానెట్కి లాక్ చేస్తూ, నాకు టెంపర్ రైజ్ చేయకుండా మూసుకొని కారెక్కి కూర్చో అన్నాడు. పెద్ద పెద్ద కళ్ళతో కాల్ చేసేలా చూస్తున్న ఆమెను చూసి వస్తున్న నవ్వుని దాచేస్తూ, ఏంటి, నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు పెద్ద మొనగాడిపే అని ఫీల్ అవుతున్నావా అంది సీరియస్గా. డబ్బుతో పాటు ధైర్యం, బలుపు, పొగరు కూడా ఉన్నాయి కాబట్టి మగాడిని మొనగాడిని అయ్యాను అన్నాడు. నీ డబ్బు బడాయి ఇంకెక్కడైనా చూపించు, నాలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయి మీద కాదు అంది నొసలు చిట్లిస్తూ చూస్తున్న అతన్ని చూసి. నీ డబ్బు అధికారం ఉపయోగించి ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేయించి జైల్లో వాడి చేత చిప్పకూడు తినిపించు. వాడి చేతిలో మోసపోయిన ఆడవాళ్లకు న్యాయం జరిగేలా చూడు. అవసరమైతే వాళ్ళకి సహాయం చెయ్యి. అప్పుడు నీ డబ్బుకు, నీ అధికారానికి అర్థం ఉంటుంది అని సూటిగా చెప్పి వచ్చి కార్ ఎక్కింది. అదే సీరియస్ ఫేస్తో కార్ స్టార్ట్ చేశాడు. దారిలో కనీసం ఒకరినొకరు చూడని కూడా చూసుకోలేదు. నేరుగా ఆమె హాస్టల్ ముందు కార్ ఆపి లాక్ ఓపెన్ చేశాడు. వార్డెన్ ఏమంటుందో అని కంగారుగా దిగుతున్న శైలు చేతిని పట్టుకుని ఆపేస్తూ ఆమె దగ్గరకు వస్తూ, 1 వీక్ హాస్టల్ నుంచి బయటకు వచ్చావంటే కాళ్ళు విరుగుతాయి నీకు. హార్డ్ టోన్తో సీరియస్ వార్నింగ్ ఇచ్చి దిగు అన్నాడు. ఆమె దిగాక కార్ని ఫాస్ట్గా యూటర్న్ తిప్పి
వితిన్ సెకండ్స్లో మెయిన్ రోడ్డు మీద పరుగులు పెట్టించాడు. వెళ్తున్న అతను కనబడే వరకు చూస్తూ దీర్ఘంగా నిట్టూర్పు విడిచి లోపలికి వస్తున్న తనకి ఎదురైంది రేష్మ. ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు అంటే సాయి కాల్ చేశాడు, నువ్వు వస్తున్నావని కిందకి రమ్మన్నాడు నీకు తోడుగా అంటూ ఆమె తలకు తగిలిన గాయాన్ని చూస్తూ చిన్నగా నడిపిస్తూ రూమ్కి తీసుకెళ్ళింది. వాళ్ళని చూసింది అంతకుముందు శైలుతో మెస్లో గొడవ పడిన అమ్మాయి. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తుంది తను అని అనుమానంగా చూసి వెళ్ళిపోయింది. ఏమైంది శైలు, తలకు ఆ కట్టు ఏంటి అంది రేష్మ వాటర్ బాటిల్ ఇస్తూ. హోటల్లో జరిగిందంతా చెప్పింది. హత్తుకుని ఓదార్చింది రేష్మ ఏడుస్తున్న శైలుని. నీ తప్పు లేకుండానే అన్నింటినీ భరిస్తున్నావు, చాలా కష్టం అంత బాధను తట్టుకోవాలన్నా కూడా. నీకు ఆ ఓర్పు సహనం ఉన్నాయి, చూస్తుండు. ఇదే ఓపికతో ఉంటే ఎప్పటికైనా అంతులేని ఆనందం, చెప్పలేనంత సంతోషం నీకోసం వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది అంది రేష్మ ఆనందంగా. ఆనందం రాకపోయినా పర్వాలేదు, ఈ బాధల నుంచి ఈ అవమానాల నుంచి విముక్తి వస్తే చాలు నాకు అంది. శైలు దగ్గర నుంచి ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేస్తూ వస్తున్న సాయి ఇన్స్పెక్టర్కి కాల్ చేసి నీలకంఠం గురించి చెప్పగా వాడిని అరెస్ట్ చేయడానికి సరైన ఆధారాలు కావాలి అన్నాడు. హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కొంత ఎడిట్ చేస్తే అవన్నీ ఆధారాలే అని చెప్పాడు. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. అడ్రస్ చెప్పాడు సాయి. ఓకే వస్తున్నా అంటూ కాల్ కట్ చేయగానే పోలీసులు వచ్చేలోగా ఆ నీలకంఠంకి ఇంకో రౌండ్ కోటింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి కార్ స్పీడ్ పెంచాడు. హాస్పిటల్ బెడ్ మీద ఒళ్ళంతా కట్లుతో పేషెంట్ అయి ఉన్నాడు నీలకంఠం. అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్. తన మేనమామను అలా చూడగానే సాయి మీద కసి కోపం పెళ్ళు బిక్కాయి అతనిలో. అప్పటికే అక్కడ ఉన్నాడు అతని తండ్రి. నీలకంఠం సాయి చేతిలో తిన్న దెబ్బలకు పడుకోలేక కూర్చోలేక అవస్థలు పడుతుంటే లోపలికి వచ్చాడు సాగర్. అసలు ఏమైంది మామ అని అడిగాడు. అది ఆ పొగరబోతు సాయి నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే వచ్చి కొట్టాడురా అని చెప్తుంటే, నిజం చెప్పు మామ, మాట్లాడితే కొట్టే టైప్ కాదు ఆ సాయిగాడు. వాడికి టెంపర్ రైజ్ అయ్యే మ్యాటర్ ఏదో జరిగింది, అందుకే నీ ఎముకలు విరిచేశాడు అన్నాడు అనుమానంగా చూస్తూ. గతుక్కుమన్నాడు. అతని ఫేస్ చూడగానే అర్థమైంది సాగర్కి. వెంటనే చెప్పు మామ ఏం జరిగిందో అన్నాడు. ఇంకా విషయం దాచేది కాదని వాళ్ళ ఆవిడ వింటుందేమోనని డోర్ వేసి రమ్మని శైలజతో మాట్లాడింది మొత్తం అంతా చెప్పాడు. అంతా విని షాక్ అయ్యాడు సాగర్. అంతలోనే ఏదో గుర్తొచ్చి తన మొబైల్ తీసి రోడ్డు మీద సాయి శైలజ ఫొటోస్ చూపించి, ఈ అమ్మాయి కోసమేనా వాడు నిన్ను కొట్టింది అన్నాడు.